శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉన్నది అంటే, ఈ మేషరాశికి 12వ శని, ఏలినాటి శని ప్రారంభమైంది. ఇప్పటికి 2025 మార్చి 30వ తారీఖు రోజున శని మీన రాశికి వచ్చాడు. ఏలినాటి శని ప్రారంభమై ఇప్పటికి సంవత్సరం మీద 4 నెలలు అయింది. ఈ సంవత్సరం 4 నెలల నుంచి కూడా ఈ మీనరాశి వాళ్ళకి విపరీతమైన ఖర్చు, అంతులేనటువంటి ఖర్చు, అనవసరమైన దండగమారి ఖర్చులు. ప్రతి దాంట్లో కూడా ఏదో రకం ఖర్చు, ఏదో జబ్బు జ్వరమో ఇంకోటో చేసే వృత్తి పోవటమో, ఉద్యోగం పోవటమో, ఆదాయం తక్కువ రావటమో, ఖర్చులు ఎక్కువ కావటం, ఇట్లా సమస్యలు బాగా వస్తాయి. కాబట్టి ఈ రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. అయితే ఈ రాశి కుజుడు ఒకడు బాగున్నాడు, శుక్రుడు ఒకడు బాగున్నాడు, రవి ఒకడు బాగున్నాడు, కుజుడు రవి బాగున్నాడు, రాహువు బాగున్నాడు. రాహు వల్ల మీకు వచ్చే ఆదాయం బాగానే వస్తుంది, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోతాయి. కానీ ఈ రాశి వాళ్ళు ఈ నెలలో ఏదైనా స్థలం కానీ, ఏదైనా మరి ఏ బండి లాంటిది కానీ అప్పు చేసి కొన్నా కూడా బాకీ తీరుతుంది, కానీ మరి డబ్బు చాలక ఇబ్బంది పడటం జరుగుతుంది. కానీ డబ్బు చాలక ఇబ్బంది పడ్డా ఏమవుతుందంటే జమ కిందకు వస్తుంది. ఓ బంగారం కొనవచ్చు, ఓ బండి కొనవచ్చు, లేకపోతే ఇల్లు కొనవచ్చు, ఏదో ఒకటి కొనుక్కుంటానే మంచి అవకాశం కనపడుతుంది. ఈ రాశి వాళ్ళకి మరి ఈ రవి బాగుండటం చేత ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది. కానీ ఏదైనా మాత్రం చాలా ఇబ్బంది, చాలా ఖర్చు, చాలా సమస్యలు ఇట్లా ఉంటుంది. దీనివల్ల చాలా బాధలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఏలినాటి శని అనేది ఎట్లా ఉంటుంది అంటే, 30 సంవత్సరాలకు ఒక్కసారి ఏలినాటి శని, అంటే 7 సంవత్సరాల 6 మాసాలు శని వస్తుంది. ఈ 7 సంవత్సరాల 6 మాసాలు వచ్చేటువంటి శని బాగా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఏదైనా మనం పాపం చేసి ఉంటే ఆ పాపం ఈ 30 సంవత్సరాల తర్వాత మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది. ప్రతివాడికి కూడా ఏలినాటి శని అంటే చాలా భయపడతారు. ఈ శని అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ ఈ ఏలినాటి శని వాళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి, ఎప్పుడు కూడా నవగ్రహాలు ప్రదక్షిణం తర్వాత ఇటు శివుడికి 11 ప్రదక్షిణాలు చేసి, నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేసి, ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకుంటూ, మరి ప్రతి సోమవారం కూడా మరి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటూ ఇట్లా ఉండటం చాలా మంచిది. నల్ల నువ్వులు దానం ఇవ్వటం. ఇది కూడా కాకుండా ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టల దగ్గర మట్టి నేలల్లో వేస్తే పిపీలికా సమారాధన అంటారు. అయితే ఈ రాశి వాళ్ళు అన్నదానం చేస్తే చాలా బాగా ఉంటుందని చెబుతారు. కానీ అన్నదానం చేయాలంటే కష్టం కాబట్టి ఈ చీమల వర్షాకాలం తీసుకెళ్ళి మనం పెట్టిన ఆహారం దాచిపెట్టుకొని సంవత్సరం పొడుగుతా తింటాయి. కాబట్టి ఈ బియ్యపు రవ్వ పంచదార కనుక వేసేటట్లయితే 1 సంవత్సరం పాటు అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ విధంగా ఉండటం చాలా మంచిది. ఇట్లా చేసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పాలంటే, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవటం. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మరి హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటో తెలుసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల ఇబ్బందుల నుండి బయటపడతారు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.